ప్రియదినులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనెను. సమరయులు గెరిజీము పర్వతం మీద దేవుని ఆరాధించేవారు. యూదులు యెరూషలేమునందు ఆరాధించేవారు. ఆరాధించే స్థలము ఒకటి ఉన్నదని వారు ఇరువురు అనుకునేవారు. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుచున్నప్పుడు ఆరాధించుటకు స్థలము ముఖ్యము కాదు, కానీ మన హృదయమందు దేవుని ఆరాధించు వారముగా మారిపోవాలని దేవుడు సెలవిచ్చాడు. దేవుణ్ణి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని సన్నిధిలో మనము మన పాపములను ఒప్పుకొనుట ద్వారా హృదయ పశ్చాత్తాపముతో దేవుణ్ణి ఆరాధించువారముగా మారగలం. ఇది సత్యముతో ఆరాధించుట అనగా యథార్థముగా దేవుని ఎదుట మనము మన హృదయాన్ని కొమ్మరించడం జరుగుతుంది. ఇంకా మన ఆరాధన ఎలా మారుతుందంటే, పశ్చాత్తాప హృదయం నుండి దేవుడు మనను క్షమించినందున కృతజ్ఞతతో ఆయనను స్తుతించుచు స్తుతి ఆరాధన చేయగలం. ఇది ఆత్మతో ఆరాధించుట. ఇంకా కృతజ్ఞతతో మనల్ని మనము దేవునికి సమర్పించుకొనొచ్చు, కృతజ్ఞత అర్పణలో చెల్లించుచు ఆయనను ఆరాధించు ఆరాధికులముగా మనం మారిపోగలం. ఇది ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించుట. ఈ ఆరాధన ఒక స్థలములో జరిగేది కాదు, కానీ మన హృదయములోనే జరుగుతుంది. దేవుడు మిమ్మలను దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.